కోటి గోటి తలంబ్రాల దీక్షలో నేను ఒక సభ్యురాలిని అయ్యాను. చాలా ఆనందంగా ఉంది. వడ్లొచ్చాయండి మన ఇంటికి, చూస్తున్నారు కదా. నాకు ఈ వడ్లను రామదాస్ అన్నయ్య తిరుపతి వదనమ్మ గారు పంపించారు. ఈ కార్యక్రమంలో కూడా నన్ను చేర్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నయ్య. మీకు ఎప్పుడు ఆ దేవుని ఆశీస్సులు మీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామదాస్ అన్నయ్య వాళ్ళు వాళ్ళ పొలంలోనే ఈ వరి పంటను పండిస్తారండి. ఆ వడ్లను సీతారాముల కళ్యాణానికి ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం భద్రాచలంలోని వరి పంట నాటినప్పటి నుంచి శ్రీరామనవమికి తలంబ్రాలు పోసేంత వరకు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా వీళ్ళు చేస్తారండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు ఈ వడ్లను అయితే పంపిస్తారు. మనం గోటితో ఒలిచి ఈ వడ్లను తిరిగి వాళ్ళకి కొరియర్ చేయాలి. నేను కూడా ఈ కోటి గోటి తలంబ్రాల దీక్షలో ఒక సభ్యురాలను అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది.